జై శ్రీరామ్. నేను సునీల్ చంద్ర. గత 4-5 రోజుల నుంచి ఆధ్యాత్మిక గురువు గరికపాటి కుటుంబానికి సంబంధించి మనం వివిధ ఛానల్స్లో చూస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ఈరోజు నేను ఈ వీడియో మాట్లాడడానికి కారణం ఏంటంటే, మన భారతదేశంలో రోజు రోజుకి మతాల మధ్య విపరీతంగా గొడవలు ఇచ్చిపోతున్నాయి. అయితే ఇది సనాతన సాంప్రదాయానికి సంబంధించిన దేశం అయినప్పటికీ, ఇది గ్రంథాల్లో లేని పేరైనప్పుడు కూడా ఇది హిందూ దేశంగా, సింధు నది నుంచి వచ్చిన పేరు సంథింగ్ ఏదో హిందూ దేశంగా పిలువబడుతుంది. అయితే ఈ దేశంలోనే ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళ మతాలకు సంబంధించి ఇక్కడ నిర్మాణాలు చేసుకొని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతున్న సందర్భాలలో ఈ మధ్యలో రాజకీయాల ప్రభావానికి లోనైన చాలామంది నాస్తికుల రూపంలో ఈ దేశం నుంచి కొంతమంది, మతాల రూపంలో ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులతో కొంత బాండింగ్ ఏర్పడి దేశంలో ఉంటూ లోపాయికారిగా పనిచేస్తూ ఇతర మతాల పేరుతో దేశాలలో, మన దేశంలో విద్వాంసాలు సృష్టిస్తూ ప్రజల మధ్య అల్లకొల్లలు తీసుకొస్తున్నారు. అయితే ఇదే తరుణంలో మన దేశం నుంచి కూడా రాజకీయంలోకి రావడం కోసం ఏదో ఒక అంశాన్ని ఎత్తుకోవాలని చెప్పి, హిందూ మతం హిందువుల కోసం అని చెప్పి ఇక్కడ హిందువులను సెంటిమెంట్గా ప్రజలను వాడుకుంటూ ఇతర మతాల మీద దాడులు చేయించే ప్రయత్నం, ఆ ఇతర మతస్థులు హిందూ మతాన్ని మీద, అంటే సనాతన ధర్మానికి సంబంధించిన నమ్ముకునే ప్రజలు వాళ్ళ గుడుల మీద, ఇటు హిందువులు వాళ్ళు ఉద్రేకానికి లోనై ఇతర మతాలకు సంబంధించిన వారి మీద మానసికంగా, శారీరకంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒకప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలు మతాలు మర్చిపోయి, కులాలు మర్చిపోయి స్వేచ్ఛగా బ్రతుకుతున్న తరుణంలో ఇలాంటి రాజకీయాల కోసం కొంతమంది, మత పిచ్చితో కొంతమంది చెలరేగిపోవడం వల్ల వాళ్ళ గ్రంథాలను, ఒక గ్రంథాన్ని ఒకరు విమర్శించుకునే సిచ్యువేషన్ వచ్చింది. కానీ నిజానికి ఏ మతస్థులకి ఆ గ్రంథం అనేది ప్రధానమైంది. అది రాజ్యాంగ పరంగా చూసినా, మనోభావాల పరంగా చూసినా, లేదంటే వ్యక్తిని గౌరవించాలి, మతాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలని చూసినా కూడా అది సబబు. అయితే ఇక్కడ ఒక మతం మీద ఇంకొక మతము అది చెడుది, ఇది మంచిది అని చెప్తున్న క్రమంలో ఇక్కడ మనోభావాలు దెబ్బతింటూ మన భారతదేశంలో ఏ పురాణాలు, ఏ గ్రంథాలు అయితే ఉన్నాయో ఆ సారాంశాన్ని తప్పుబట్టే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని ఇతర మతాలు విపరీత దాడులు చేయడం వల్ల కొన్ని 10ల సంవత్సరాలు కూడా భారతదేశంలోని ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ వచ్చారు. పోనీలే మైనారిటీగా ఉన్నవారు, అంటే తక్కువ సంఖ్యలో ఉన్నవారు, మైనారిటీ ఇక్కడ కులమని మతమని కాదు, తక్కువ సంఖ్యలో ఉన్నవారు కొంతమంది అయితే వాళ్ళ అన్నదానికి ఎందుకు తొందరపడాలి, ఏ బాధతో ఉన్నారు వదిలేద్దామని కొంతమంది ఉంటే, ఇక కొంతమంది ఎందుకు వదిలేశారంటే ఏదో రాజకీయ స్వలాభం కోసం ఇక్కడ మతాన్ని తిడుతున్నాడు, కానీ వాడు మన దేశం వాడిని ఎందుకు అనాలని చెప్పుకొని వదిలేయడం వల్ల ఇది రెచ్చిపోయి చివరికి ఇక్కడ వచ్చిందంటే ఈ దేశ భారతదేశ సనాతన ధర్మాన్ని, భారతదేశంలో ఉన్న ప్రజలు విశ్వసించే శివుడిని, రాముడిని వాళ్ళు విమర్శించే స్థాయికి కాకుండా అవమానించే, ప్రజలని ఇక్కడ నమ్ముకునే విశ్వాసాలను అవమానించే సందర్భాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఎదురుదిరిగిన సనాతన భక్తులు దాన్ని ఎదుర్కొనే క్రమంలో అక్కడక్కడ గొడవలు రావడం, రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదురుకోవడం, కోర్టుల చుట్టూ తిరగడం, అది ఎలక్షన్స్ దాకా వెళ్ళడం, దాన్ని ఇంకోలాగా చేయడం, అంత గందరగోళమైన వాతావరణం భారతదేశంలో ఏర్పడింది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే మరి ప్రజెంట్ గరికపాటి గారి కుటుంబానికి సంబంధించిన వీడియోలు తెర మీదకి ఎందుకు వచ్చినాయి? అది రావడం వెనకాల ఆయన గారి యొక్క మొదటి భార్యనే కారణమైందా? ఒకవేళ మొదటి భార్య కనుక కారణమైతే దాన్ని ఈ గరికపాటి గారి జీవితానికి సంబంధించి ఇంత ఘోరంగా డిజిటల్ మీడియా అనకూడదు, వాళ్ళని యూట్యూబర్సే అనాలి. డిజిటల్ మీడియా అంటే వార్తాపరంగా కొంచెం పనికొచ్చే విషయాలను చూస్తే అది మీడియా కిందికి వస్తుంది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మీడియా అని ఫీల్ అవుతూ, ఎవరైతే సెలబ్రిటీస్, ఏదైనా పేరుగాంచిన వ్యక్తులు ఉంటారో, లెజెండరీస్ ఉంటారో, లివింగ్ లెజెండరీస్ ఉంటారో, వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళ లోపాలను, వాళ్ళ గొప్పతనాలను చూపిస్తూ బ్రతుకు తెరువు కోసం ఒక దిగజారుడుతనాన్ని ప్రదర్శించుకునే వాళ్ళు ఎక్కువ కావడం వల్ల ఇవాళ గరికపాటి గారి జీవితం అనేది ఈ భారతదేశ ప్రజల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. అది ఈ యూట్యూబర్స్ వల్లనే. అయితే దానికి గల కారణం ఏంటంటే, ఇక్కడైతే మానసిక వేదనకో లేదంటే వ్యక్తిగతమైన కారణాలకు గురైన ఆయన గారి మొదటి భార్య, గరికపాటి నరసింహారావు గారి మొదటి భార్య వీడియో చేసి పెట్టిన క్రమంలో ఆ వీడియోని విపరీతంగా ట్రోల్ చేసిన యూట్యూబర్స్, వైరల్ చేసిన యూట్యూబర్స్, అది హిందువుల మనోభావాన్ని, సనాతన ధర్మానికి సంబంధించిన ఇక్కడ పౌరాణిక గాథలను విని జీవితాలను మార్చుకుంటూ ఒక క్రమంగా మళ్ళీ పాత భారతీయ ధర్మాలను ఇప్పుడిప్పుడే మళ్ళీ, అంటే ఎండిపోయిన చెట్టుకు లేదా ఎండుతున్న చెట్టుకు నీరు పోస్తే ఎలా అది చిగురిస్తుందో
ఇక్కడ మనము సాంప్రదాయాన్ని రోజు రోజుకు నాశనం చేస్తున్న ఇతరుల వల్ల మళ్ళీ నీరు పోస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారే చాగంటి కోటేశ్వరరావు, వారే వద్దిపర్తి పద్మాకర్రావు గారు, వారే ఈ గరికపాటి వారు, ఇంకా కొంతమంది వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అయితే ఇలాంటి వారి జీవిత చరిత్రను ఇవాళ తెర మీదకి తీసుకురావడానికి యూట్యూబర్స్ ప్రయోగించినప్పుడు అలాంటి చెడు అస్త్రాలు ప్రయోగిస్తే అది ఏమైంది, కాస్త హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నమ్ముకునే భక్తుల యొక్క విమర్శలు మొదలయ్యాయి. ఆ విమర్శలు మొదలైనప్పుడు ఆ విమర్శలని ఎవరి మీద చూపించాలో అర్థం కాని సందర్భంలో అక్కడ యూట్యూబ్లో ట్రోల్ చేసిన వాళ్ళు లేకపోతే వైరల్ చేసిన వాళ్ళని కాకుండా అసలు విషయం అనేది పైకి రావడం కోసం బయటికి రావడం కోసం ఎవరైతే ఆ లేవనెత్తారో అంశాన్ని ఆవిడ గారే, ఆ అమ్మనే కామేశ్వరి గారు, గరికపాటి నరసింహారావు గారి మొదటి భార్య కాబట్టి ఆవిడను అమ్మ అనేటువంటి సందర్భం. ఇదే ఈ క్రమంలో ఇప్పుడు మనము మళ్ళీ సీన్ కట్ చేస్తే భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని దెబ్బతీయడం కోసం యూట్యూబర్స్ దెబ్బతీసిన, అది ఇతర మతాల వారు దెబ్బతీసిన, ఇదే హైందవ మతము లేదా సనాతన ధర్మం అని చెప్పుకుంటూ లోపాయికారికంగా పనిచేస్తూ వాళ్ళ స్వార్థం కోసము పిచ్చి పిచ్చి నాస్తికులుగా మారుతూ ఎలాంటి అర్హత లేకుండా తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ప్రజల్ని ప్రభావితం చేసి తప్పుదారి పట్టించే వాళ్ళకు కూడా ఇది ఒక సనాతన ధర్మానికి సంబంధించిన భారతీయుడిగా ఇది హెచ్చరికని చెప్తున్నా. ఎందుకంటే ఆ అమ్మ మాట్లాడిందే ఒక రకంగా ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. దాన్ని మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి మీకు నచ్చిన అనాలిసిస్తో గరికపాటి నరసింహారావు గారిని మీరు తప్పుపడితే అది ఈ దేశ గౌరవాన్ని తప్పుపట్టినట్టు, ఇక్కడున్న భక్తులను తప్పుపట్టినట్టు, ఇక్కడున్న సాంప్రదాయాన్ని అన్నింటిని కూడా మీరు తప్పుపెట్టినట్టు అవుతుంది. మీ స్థాయి ఎంత, మీ పొట్టకూటి కోసం బతికే వాళ్ళు మీరు గరికపాటి లాంటి ఆధ్యాత్మిక గురువులను, ఈ సనాతన ధర్మాన్ని బోధించే గురువులను మీరు తప్పుపట్టే స్థితికి ఎదిగారంటే అసలు మీ సామర్థ్యం సరిపోదు. ఒకసారి కనుక హైందవ లేదా సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు చదివే, పురాణ గాథలు చదివే భక్తులు కనుక ఒకసారి తలుచుకుంటే మీ మీద లెక్కలేనని కేసులు అయితే బిడ్డ, లెక్కలేనని కాదు అసలు మీరు జీవితంలో కూడా ఇంకొకసారి యూట్యూబే కాదు పిచ్చి పిచ్చి నగరాలు చేయడానికి ఆస్కారం లేకుండా అవుతారు. ఎందుకంటే మీరు అక్కడక్కడ ములిచిన ఒక కలుపు మొక్కలు లాంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ సంఖ్యలో ఉన్న పంట మొక్కలనే ఈ భక్తులు కానీ ఈ పౌరాణిక గాథలు వినే ఈ భారతీయ రక్తంతో జన్మించి ఇక్కడ తిరుగుతున్న వారు కానీ వదిలేస్తున్నారు మీరు కలుపు మొక్కలను భావించేసి. కానీ ఆ కలుపు మొక్క మీరు కలుపు మొక్కలాగా ఉండండి, కాదని చెప్పి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మీ యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్ కోసం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ధర్మాన్ని డిస్టర్బ్ చేయకండి. అది రాజ్యాంగంలో ఉంటే లోపాలంటే సవరించుకోండి, లేదంటే వ్యక్తిగతంగా ఇక్కడున్న సాంప్రదాయాన్ని ఎవరైతే నాశనం చేశారో మీరు వాళ్ళనండి, లేదంటే ఇక్కడున్న సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడి ప్రజల్ని మోసపుచ్చుతూ ఎవరైతే పార్టీల పేరుతో వస్తారో వాళ్ళనండి. కానీ ఇక్కడి విధానాన్ని మాత్రం తప్పుపట్టే ప్రయత్నం చేయకండి. ఆ విధానం గురించి బోధించే గురువులను మీరు వారి యొక్క జీవితాలకు సంబంధించిన లోపాలను వెతికి చూపి పిచ్చి పిచ్చిగా లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు తెలిసి తెలియక ప్రయోగాలు చేస్తే మాత్రం భారతీయులంతా కూడా ఏకమైతే మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయకూడదు. ఇంత మెజారిటీ ఉన్న భారతీయులను మీరు సనాతన ధర్మాలని మీరు అనగలుగుతున్నారు, అదే ఇతర మతస్థులు ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఈ మధ్యలో వచ్చిన పిచ్చిల వల్ల గొడవలు అవుతున్నాయి. కానీ అంత స్వేచ్ఛగా బతికే ఆ మతాల జోలికి కనుక మీరు వెళ్ళగలిగే ధైర్యం ఉందా అంటే వాళ్ళు తంతారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళరు. ఇక్కడ వీళ్ళకి ఉదార స్వభావం ఎక్కువ, సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళని మీరు ఇష్టమైన ఇక్కడ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఎందుకు తంతారు అంటే వాళ్ళకు ఆ పవర్ కనుక లేకపోతే మీరు వాళ్ళని కూడా ఆడుకుంటారు. వాళ్ళు తక్కువ ఉండడమే తక్కువ సంఖ్యలో కాబట్టి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకు యూనిట్గా ఉండడం వల్ల మీరు వాళ్ళ జోలికి పోతే వాళ్ళు వీరలాగా చేస్తారని చెప్పి వాళ్ళ జోలికి పోకుండా ఇక్కడ ఈ మనోభావం దెబ్బతీస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఇక మీరు ఇంకోసారి వెళ్ళకండి, అలాంటి ప్రయోగాలు చేయకండి. రైట్, ఇప్పుడు మనము కామేశ్వరమ్మ విషయానికి వద్దాం. అమ్మ, మీరు మాట్లాడిన విషయాలు కొంచెం నేను స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తా జిఎస్ఎట్వి వ్యూవర్స్, ఎందుకంటే మనకు చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ఇందులో ప్రధానమైన విషయాలు ఇప్పుడు యువత విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భాలు ఇవి. అయితే అమ్మ, మీరు గరికపాటి నుంచి ముందుగాలు విడిపోయారు, తర్వాత మీకున్న 2 పిల్లలు, తర్వాత ఇప్పుడు మీరు గరికపాటి గారికి సంబంధించిన భార్య కాదు. అయితే మీ మధ్యలో ఏం జరిగిందో, ఎందుకు విడిపోయారు అనేది విషయం పక్కన పెడితే, మీ కొడుకు మీ మీద క్రిమినల్ కేసు పెట్టడం వల్ల మీరు మీ కొడుకు మీద ఏదైనా ఉంటే మాట్లాడండి, లేదంటే మీ భర్త కనుక గరికపాటి అయితే మీ భర్త మీద మాట్లాడండి. కానీ ఇప్పుడు ఆయన మీ భర్త కాదు కాబట్టి మీరు ఆయన గురించి, ఆయన లోపాలను గురించి చెప్పే అటువంటి అవసరం లేదు. చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరమ్మా. ఈ మాత్రం మీతో గౌరవంగా మాట్లాడుతున్నాం అంటే మీరు ఆయన గారికి మొదటి భార్య కాబట్టి తప్పకుండా మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, ఇప్పుడు మీరు విడిపోయినప్పుడు కూడా. రెండోది, మీరు మీ కొడుకు మీద ఎలాంటి కౌంటర్లు మాట్లాడినా, ఇంత ఘోరంగా మాట్లాడినా కూడా ఆయన మాకు గురుపుత్రులు, గురుతో సమానం కానీ ఆయన గురించి మాకు తెలియదు, ఆయన బోధనలు మమ్మల్ని ఆయన బోధనల ద్వారా మేము ఎలాంటి ప్రభావితం కాలేదు కాబట్టి మేము పెద్దగా పట్టించుకోం. కానీ ఒక చాగంటి కోటేశ్వరరావు, వద్దిపర్తి పద్మాకర్రావు గారు, గరికపాటి నరసింహారావు గారి బోధనల వల్ల ఎంతోమంది చావు బ్రతుకుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఇవాళ కోరుకున్నారు. ఎంతోమంది అజ్ఞానంలో ఉన్నవారు జ్ఞానోదయానికి ఇవాళ మార్గదర్శకత్వాలను అంటే వారి బోధనల ద్వారా ఎంచుకున్నారు. తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, నిరస్య రాశులైన వారు, నిరుపేదలు కూడా ఇవాళ
ధైర్యంతో బ్రతకగలుగుతున్నారంటే ఆ గురువుల బోధనలో. అలాంటి వారిని మీరు తప్పుపట్టే విధంగా వీడియోలు చేసి పెట్టి సింపుల్‌గా ఏమంటున్నారు, నేనేవో వీడియోలు చేసుకుంటే ఈ యూట్యూబర్స్‌కేంది, వీళ్ళకేంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అమ్మ మీరు ఏవో వీడియోలు చేసుకొని అది మీ కంప్యూటర్‌లోనో, మీ ఎల్ఈడీలనో, మీ మెమరీ పవర్‌లోనో మీ మెమరీ కార్డ్‌లో పెట్టుకుంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఉండదమ్మా. మీరు వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని ప్రభావితం చేసి సన్మార్గంలో నడిపించే ఒక ఆధ్యాత్మిక గురువు జీవితాన్ని యూట్యూబ్ అనే పరదేశానికి సంబంధించిన ఒక టెక్నాలజీ మాధ్యమంలో పెట్టడం వల్ల ఇవాళ ఈ దేశంలో ఉన్న తెలుగువారే కాక ప్రపంచ దేశంలో ఉన్న తెలుగువారు కూడా చూస్తున్నారమ్మా. ఆయన గౌరవాన్ని దెబ్బతీసే అటువంటి వీడియోలు మీరు పెట్టి. మీరు ఎంత సింపుల్‌గా అంటున్నారమ్మా. నేనేదో పెట్టుకున్నా, నేను బాధతో పెట్టుకున్నా. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? నువ్వు బాధతో పెట్టుకున్నది నీ ఇంటి వరకు, నీ చుట్టుపక్కల వారి వరకైతే పరిమితమైతే అది వేరేలాగా ఉండు. కానీ దేశ విదేశాల్లో మీరు పెట్టిన వీడియో తిరగడం వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారు అడగడం అనేది, ప్రశ్నించడం అనేది, గరికపాటిని గారిని నిలదీయడం అనేది, ఆయన మా హృదయాన్ని తప్పుపట్టడం అనేది అది మీ వల్ల జరిగినప్పుడు అది చిన్న వీడియో కాదు. అది నేరపూరితమైన వీడియో అమ్మ. రెండోది ఇప్పుడు ఇక మీ పెళ్లి విషయానికి వస్తామా. మేము అర్హులం కాకున్నా కూడా మాకున్న కొద్ది పరిజ్ఞానాన్ని ఈ ప్రజల కోసము మేము చెప్పాల్సిన అవసరం వస్తామా. ఎందుకంటే మీరు నన్ను తిట్టినా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఇంకెవరినైనా మీ వ్యక్తిగతమైన వ్యక్తిని తిట్టినా మేము రాకపోతాం. కానీ ఒక హైందవ ధర్మాన్ని లేదా సనాతన ధర్మాన్ని బోధించే గురువుని తిట్టారు కాబట్టి నేను భారతీయుడిని స్పందిస్తా. రెండోది ఒక బ్రాహ్మణుడిని తిట్టినా కూడా మేము ఊరుకోమమ్మా. ఎందుకంటే బ్రాహ్మణుల్ని మేము గురువులాగా చూస్తాం, గౌరవిస్తాం. మూడోది ఒక టీచర్ని ఇబ్బందికరంగా మాట్లాడినా కూడా మేము ఊరుకోమమ్మా. ఎందుకంటే మాకు గురుభక్తి అంటే ఆ విధమైనటువంటి ఒక నమ్మకం ఉంటుంది. నాలుగోది అమ్మా నాన్నని ఎవరన్నా అన్నా కూడా వాళ్ళు మా అమ్మ నాన్న కాకున్నా కూడా మేము ఊరుకోమమ్మా. ఇది మాకు సనాతన ధర్మం నుంచి మా గురువులు అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళని నేరుగా మేము చూడలేదు కానీ వాళ్ళు మేము గురువులాగా భావిస్తామమ్మా, బ్రహ్మలాగా భావిస్తాం. కాబట్టి అలాంటి వ్యక్తిని మీరు అని అంత సింపుల్గా అనడం సబబు కాదమ్మా. ఇది మీరు అన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి ఈ విధంగా మాట్లాడతాం. అదే వేరే వాళ్ళు కనుక అనుంటే ఆ పదజాలం కానీ ఆ భావజాలం కానీ వేరేలాగా మేము స్పందించే వాళ్ళమమ్మా. కాబట్టి మా గురువు గారి మీద ఉన్న అభిమానము, గౌరవంతో మీకు ఈ విధంగా మాత్రమే మాట్లాడుతున్నామమ్మా. మన్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీ విషయానికి వస్తామా. మీరు ఒక వీడియోలో మీరే అంటున్నారమ్మా, వాలి సుగ్రీవుల చరిత్ర గురించి మాట్లాడాను, దానివల్ల క్రిమినల్ కేసు పెట్టారంటున్నారమ్మా. అంటే మీ మీద క్రిమినల్ కేసు పెడితే మీ కొడుకుని అడగండి, మీ కొడుకుతో కాంప్రమైజ్ కండి, లేదంటే మీ గతంలో ఉన్న భర్తతో కాంప్రమైజ్ కండి. మీరు కాంప్రమైజ్ కావాల్సింది పోయి మీరు వీడియోలు పెట్టి ఒక దేశంలో ఒక పేరుగాంచిన సెలబ్రిటీగా ఉన్న ఆయనని మీద మీరు కౌంటర్ వీడియోలు తయారు చేసి ఇండైరెక్ట్ డబుల్ మీనింగ్లో మాట్లాడితే ఇక్కడ దానికి వాళ్ళు క్రిమినల్ కేసా ఇంకే కేసు ఏదైనా పెట్టక ఏం చేస్తారమ్మా. ఒకవేళ పెట్టిన తర్వాత మీరు అది సామరస్యంగా మీ ఇంట్లో వరకు మీ కుటుంబం వరకు చేసుకోవాలి. గురువు గారిని అహంభావి అంటున్నారమ్మా. ఆ విధంగా వాళ్ళు పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవడం నువ్వు చేయాలి కదమ్మా. మరి ఇక్కడ ఆ ప్రయోగం నువ్వు చేయకుండా గురువు గారిని ఎందుకు అహంభావి అంటున్నావమ్మా. రెండవది తండ్రి తల్లి ఇద్దరు సమానమేమమ్మా ఒక కొడుక్కి. మరి తండ్రి చెప్పినప్పుడు కొడుకు వింటుండంటే అక్కడ ఏం జరిగిందంటే తండ్రి పరువు పోతున్నప్పుడు తండ్రి పక్కనే ఉండి పెరిగిన కొడుకు ఏ విధంగా దాన్ని సాగిస్తారమ్మా. అది కొడుకు అవమానం కదా. రేపు తిరుగుతూ ఉంటే బయటికి వెళ్తూ ఉంటే ఆ కొడుకును మీ తండ్రి గురించి మీ అమ్మ ఈ విధంగా అన్నదన్నప్పుడు అటు తండ్రిని బాధ పెట్టిన దానివైతే కొడుకును బాధ పెట్టిన దానివైతే నీ గౌరవాన్ని కూడా నువ్వు ఇవాళ తగ్గించుకున్న దానివైతే అమ్మ. కాబట్టి ఆ సందర్భంలో గురువు గారు చెప్పకున్నా కూడా కొడుకు వచ్చి స్పందిస్తే ఆయన చిన్న పిల్లగాడు కాదమ్మా. రెండోది ఏంటంటే నువ్వు తల్లివి, అదే నిన్ను కూడా గరికపాటి గారు ఇబ్బంది పెట్టితే ఆ స్థానంలో నా కొడుకు కూడా అంత సింపుల్గా ఊరుకోడమ్మా. తప్పకుండా తండ్రిని అంటాడు. ఎందుకంటే నువ్వు దూరంగా ఉన్నా కూడా ఆయనకు నువ్వే తల్లివని సమాజం యాక్సెప్ట్ చేస్తాము అమ్మ. ఆయన ఇంకో తల్లి సమక్షంలో పెరిగినా కూడా ఆ తల్లికి పాదాలకు వందనాలు చెప్పుకుంటూ ఆ పెంపకానికి, కానీ తల్లి అంటే మాత్రం మాకు నువ్వే ఆయనకు రక్తాన్ని పంచిన కాబట్టి నువ్వే తల్లి అనుకుంటాం. అలాంటి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఆ ఒక తండ్రికే గౌరవం ఇవ్వడమ్మా. ఇవాళ మేము మా తల్లిదండ్రులకు కానీ మా బంధువులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ గౌరవాలు ఇస్తున్నామంటే ఆ గురువుల బోధనల వల్లనే. మరి అలాంటి గురువు ఆయనకు తండ్రిగా ఉండమ్మా. నిన్న ఆయన ఎందుకు బాధ పెడతారమ్మా. ఆయన బోధనలు విన్న మేమే సమాజంలో చాలా మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం, మేము కూడా మారడం కోసం ప్రయత్నిస్తున్నాం. మరి ఆ పెంపకంలో పెరిగిన ఆయన ఒక తల్లిని తక్కువ అంచనట్లేస్తారమ్మా. వీడు అస్సలకి వీడు సాధ్యమే కాదు. కానీ అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో అది మీకు తెలుసు, ఆ కొడుకు తెలుసు, ఆ గురువు గారికి తెలుసు. కాబట్టి మీరు అక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు పెట్టడం వల్ల ఇవాళ ఇంత రచ్చరచ్చ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సీన్లోకి వెళ్ళిపోదామమ్మా. అంటే ఇక్కడ మీరు మాట్లాడిన దాని మీద ఇక్కడ భారతీయులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాలి ఇలాంటి సుగ్రీవుడు లాంటి చరిత్ర మీరు ఎగ్జాంపుల్గా చెప్తే మీరు ఇండైరెక్ట్గా గురువు గారిని సుగ్రీవుడు అని అన్నట్టేనమ్మా. అంటే సుగ్రీవుడు అన్న భార్యను తీసుకొచ్చాడని చెప్పి మీ యొక్క అర్థం. అంటే మీరు గురువు గారికి అన్న భార్య ఎవరు చెప్పారమ్మా? మీకు తెలుసు కదమ్మా. వాల్మీకి రామాయణంలో అదే అగ్నిశర్మ రాసిన రత్నాకరుడు అని ఇంకో పేరు కూడా ఉంది. ఆయన రాసిన రామాయణంలో ఇంకో ఇతర పిచ్చి రామాయణాల గురించి నేను మాట్లాడలేను. ఆయన రాసిన రామాయణంలో వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య
రోమ. మరి వాలి ఆ యొక్క ఇతర వేరే రాక్షసులు యుద్ధానికి వస్తే ఆయనను తరుముకుంటూ వెళ్ళిన తర్వాత వాలి, సుగ్రీవులు వీళ్ళిద్దరి సైన్యమంతా కూడా అంటే మనకక్కడ ఆ రాజ్యానికి సంబంధించి కూడా వాలి సుగ్రీవుల రాజ్యం అయితే ఏదైతే ఉన్నదో, కిష్కింధ ఏదైతే ఉన్నదో ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రాక్షసుని తరుముకుంటూ వెళ్ళిన తర్వాత అతడు ఒక ఖండంలోకి వెళ్ళిపోతే వాలి ఆ ఖండంలోకి వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు చాలా రోజుల వరకు రావడు అతను. చాలా రోజుల వరకు రాకపోవడం వల్ల అక్కడ ఉన్న వారంతా కూడా లోపల వాలి చనిపోయాడు అనుకుని కొంతమంది వెనక్కి వెళ్ళారు, కొంతమంది భయపడిపోయారు, కొంతమంది అక్కడే వదిలేసుకున్న సందర్భం. అలాంటి క్రమంలో ఇక ఎంతకు అన్న రాడని చెప్పి తిరిగి వచ్చిన ఆ తమ్ముడే సుగ్రీవుడు. తిరిగి వచ్చిన తర్వాత వాలి రాకపోవడం వల్ల అక్కడ ఏం జరిగింది రాజ్యంలో, కిష్కింధ రాజ్యంలో వాలి చనిపోయాడు. బతుకుంటే ఇన్ని రోజులకైనా వచ్చేవాడు. వాలి అంటే రావణాసుడి కంటే అత్యధిక బలవంతుడు వాలి. మరి ఆ వాలిని అన్ని రోజులు యుద్ధంలో ఆపే అటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండేది. కాబట్టి చనిపోయాడు, లేకపోతే ఎవరికి ఎప్పుడు వచ్చేవాడని చెప్పి భావించిన ఆ ప్రజలు ఆ సుగ్రీవుడు ఆ రాజు లేకపోతే ఇతనే రాజు అవుతాడు. అప్పుడు తార అంటే వాలి యొక్క భార్య తారాను తారాను మెప్పించి అక్కడ ఆమెని పెళ్లి చేసుకుంటారమ్మా. అంటే అక్కడ వాళ్ళు ట్రైబల్స్ కదమ్మా, మరి వాళ్ళ నిబంధనలు ఎట్లా ఉన్నాయి? అన్న చనిపోతే అన్న భార్యను మెప్పించి తమ్ముడు చేసుకోవచ్చు. మెప్పించి, అది కూడా ఇబ్బంది పెట్టి కాదు. తమ్ముడు చనిపోతే తమ్ముడి భార్యను అన్న మెప్పించి అన్న చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నామా, మీరు ఎప్పటికీ మా తెలంగాణని కొంచెం తక్కువేసి మాట్లాడుతున్నారు. ఇందులో కూడా తెలంగాణ వారు కావాలి చేస్తున్నారని అలా అనకండమ్మా. నేను తెలంగాణ వారిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మాకు గురువుల మీద నమ్మకం ఉంటుంది, విద్య మీద, సంస్కృతి మీద ఉంటుంది. కానీ తెలంగాణ వారని చెప్పి ఇలాంటి పిచ్చి వాదనలు కొంతమంది ఆ వీడియో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. వేరే వాళ్ళది, ఈ అమ్మగా కామేశ్వరం అని చెప్పిన మాట కాదు ఇది. కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు అన్న చనిపోతే అన్న భార్యను, తమ్ముడు చనిపోతే తమ్ముడి భార్యను చేసుకునే సంస్కృతి గత 10 సంవత్సరాల క్రితం కూడా ఈ చుట్టుపక్కల పల్లెటూరు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం జరిగిందమ్మా. అది సంస్కృతి. ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. కాబట్టి అక్కడ అంటే దశరథుడు చాలామంది భార్యను చేసుకున్నాడు. అలా అని చెప్పి రాముడు చేసుకోలేదు. కృష్ణుడు చాలామంది గోపికలను వివాహం ఆడినట్టు చేశాడు. కానీ భీష్ముడు అసలు పెళ్ళే చేసుకోలేదు. అంటే ఇట్లా వ్యక్తులను బట్టి, వంశాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ఒక్కొక్కరి మనస్తత్వం బట్టి ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. మరి ఈ క్రమంలో వాలి సుగ్రీవులకు సంబంధించిన చరిత్ర అక్కడ చేసుకోవచ్చని ఆమోదితం అని చెప్పి వాల్మీకి రాసిన రామాయణంలో ఉందమ్మా. కానీ సుగ్రీవుని తప్పుగా మీరు ఎట్లా పడతారమ్మా? సుగ్రీవుడు బలవంతంగా చేసుకోలేదు, వాలి చనిపోయాడు అని చెప్పి అందరూ రాజ్యమంతా భావించింది కాబట్టి తారను ఒప్పించి చేసుకున్నాడు. అది ఆ విషయానికి వస్తే, మరి వాలి ఏం చేశాడమ్మా? వాలి బతికొచ్చిన తర్వాత తమ్ముడి భార్యను వాలి బతికుండగానే రోమను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తరిమి కొట్టిన సందర్భంలో నా భార్యనే చేసుకుంటావా అని తరిమి కొడితే ఋషిముఖ పర్వతం మీద వెళ్ళిపోయి అక్కడ బతికాడమ్మా. ఎన్ని సంవత్సరాలు బతుకున్న తమ్ముడి భార్యను అనుభవించిన వాడు వాలి. అన్న చనిపోయాడు, అది ఆనవాయితని చెప్పి నమ్మి ఒప్పించి చేసుకున్నవాడు ఇక్కడ సుగ్రీవుడు. కానీ ఇక్కడ గరికపాటి వారిని మీరు సుగ్రీవునితో పోల్చి అన్న భార్యను చేసుకున్నాడు అన్నారమ్మా. ఇప్పుడు మరొక విషయం మాట్లాడదామమ్మా. ఇక్కడ సుగ్రీవుడు లాంటి చరిత్ర గరికపాటి వారిది కనుక అయితే మరి సుగ్రీవుడు మిమ్మల్ని బలవంతంగా ఎట్లా చేసుకోండమ్మా? వాళ్ళ అన్నయ్య నువ్వు చంపి ఇక్కడ చేసుకున్నాడా? లేకపోతే మిమ్మల్ని ఏమైనా కిడ్నాప్ చేసుకొచ్చిండా? ఏ విధంగా అతన్ని అన్న భార్యను చేసుకున్నవాడు అని మీరు నిందలేస్తున్నారమ్మా? మీ అభిప్రాయం లేకుండా ఆయన చేసుకోవడానికి ఎట్లా ఆస్కారం ఉంటుందమ్మా? మీరే చెప్తున్నారు. అశోక్ నగర్ అంటే వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఖానాపూర్ సంబంధించి ఒక గ్రామం నేతాజీ స్కూల్ అని చెప్తున్నారమ్మా. అక్కడ పనిచేస్తే టీచర్స్ కావాలని చెప్పి మీ మొదటి ఆయనను మిమ్మల్ని గరికపాటి వారు తీసుకొచ్చారని, ఆయన ఇంకో ప్రదేశానికి వెళ్ళడం వల్ల మీరు అక్కడే ఉండాలని చెప్పి, సంస్కారవంతమైన బ్రాహ్మణ కుటుంబం అని చెప్పి అక్కడ ఉండాల్సి వచ్చిందని, మరిది కోసం ఉండాల్సి వస్తే మరిది తప్పు చేస్తే మరిది మీద ఫిర్యాదు ఇవ్వచ్చు కదమ్మా. మీరు గ్రంథాలు చదివిన వాళ్ళే కదా. ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద రాజుకి ఫిర్యాదు ఇస్తారు కదా. ఇది రాజుల కాలం కాదు, కానీ పోలీసుల కాలం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వచ్చు కదమ్మా. మీ ఆయనకు చెప్పొచ్చు కదమ్మా, లేదంటే మీ అత్తమామకు చెప్పొచ్చు కదమ్మా, ఈయనకే కూడా చెప్పొచ్చు కదమ్మా. మీకంటే వయసులో చిన్నవాడు, ఆయన ప్రభావితం చేస్తే, ఆయన లొంగ తీసుకుంటే ఆయన నేరం అయితే మీది కూడా అదే విధంగా నేరం ఉంటుంది కదమ్మా. నన్ను చేశాడు, నన్ను అది చేశాడు, ఎత్తుకెళ్ళాడు అంటే ఒక వస్తువును దొంగిలించవచ్చు, ఒక డబ్బును దొంగిలించవచ్చు, వ్యక్తిని కూడా దొంగిలించవచ్చు. కానీ మనసుని ఎట్లా దొంగిలిస్తామమ్మా? మీరు పురాణాలు, ఇతిహాసాలు చదువుకున్నవారు, 3 అంటే ఇక్కడ తెలుగు, సంస్కృతం కూడా మీరు పాండిత్యం సాధించామని చెప్తున్నారు. మీ మనస్సు కనుక గరికపాటి వారి కనుక ఇచ్చి ఉండకపోతే అతను మీ శరీరాన్ని మాత్రమే దోచుకుంటాడు, కానీ మీ మనసుని ఎట్లా దోచుకుంటారమ్మా? కాబట్టి ఇదంతా కూడా మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళ అత్తమామ అంటే మీ అత్తమామ గరికపాటి వారి అమ్మ నాన్న ఆ సందర్భంలో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? సరే ఒప్పుకోలేదు, పారిపోయొచ్చారు అనుకుందాం. మరి మీకు విడాకులు ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా అదే అమ్మ నాన్న
దగ్గరుండి సంతకాలు పెట్టే టైంలో ఒక్క రోజులో అయిపోయిందని చెప్తున్నారమ్మా. అప్పుడు కూడా గరికపాటి తప్పు చేస్తే వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా స్పందించారు? మరి గరికపాటిని ఏ విధంగా వెనకేసుకొస్తారమ్మా? అది బ్రాహ్మణ కుటుంబాలంటే గొప్ప కుటుంబాలు కదమ్మా. మీ ఒక్క అమ్మ నాన్నది గొప్ప కుటుంబం అని చెప్తున్నారు. మరి వారిది కూడా గొప్ప కుటుంబం అయి ఉంటది కదా! వారు గరికపాటిని చేసుకున్నప్పుడు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదు? అంటే ఏదో సంథింగ్ జరుగుతది. అది మేము అడగకూడదు. మీరు చెప్పలేదు. మీకు విడాకులు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళెందుకు మౌనంగా ఉండిపోయారు? దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. ఒక్క రోజులో సంతకాలు పెడితే క్లోజ్ కావడానికి భారతీయ చట్టంలో ఏ విధంగా సాధ్యమైందో అది మీకు తెలవాలమ్మా. రెండోది, తెల్ల పేపర్ల మీద ఖాళీ సంతకాలు పెట్టియడానికి గల అసలు అలాంటి సందర్భాలు ఎందుకొస్తాయమ్మా? మీరు పెట్టడానికి అంత చదువుకున్న వాళ్ళు కదమ్మా, ఎట్లా పెడతారమ్మా మీరు? అంటే వాళ్ళు ఎట్లా పెట్టిచ్చారు, మీరు ఎట్లా పెట్టడానికి అది మీ మధ్యలో ఉన్న బలమైన కారణాలు అది మీకు తెలియాలమ్మా. కానీ తెలియని ప్రజలను మాత్రము కన్ఫ్యూజ్ చేయకండి. ఎవరు కూడా బలవంతంగా పెట్టరు. ఒకవేళ బలవంతంగా పెట్టాల్సొస్తే అది గుండాయిజానికి సంబంధించిన ఫ్యామిలీ ఉండాలి. లేదంటే ఇంకా వేరే కారణాలతో బలవంతంగా పెట్టాల్సొస్తదమ్మా. ఆ కారణాలు ఏంటిదో మేము అడగకూడదు. మీరు చెప్పడం వల్ల ఇంకా జనాలకు క్లారిటీ వస్తది. అది గురువు గారికి సంబంధించిన పర్సనల్ విషయం కాబట్టి మేము దాంట్లో చొచ్చుకొని పోలేం. బలవంతంగా పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు. బలవంతంగా ఆస్తి లాక్కోవడం సాధ్యం కాదు. మీ ఆస్తి లాక్కొని ఆయన పెట్టింది ఎవరికమ్మా? ఆయన కొడుకులకి. మరి మీ ఆస్తిని త్యాగం చేసినప్పుడు ఇంకొక క్యాండిడేట్ వచ్చి ఆయన భార్య స్థానంలో ఉంటే ఇప్పుడు మీరు ఆయనకు భార్య స్థానం నుంచి దూరం వచ్చేసారు కాబట్టి మీరు ఇప్పుడు వీడియోలు మాట్లాడడం వల్ల మీ కొడుకు మనసును బాధ పెట్టుకోండి, తప్పులేదు. ఆయన పొరపాటు చేస్తే ఆనండి, తప్పులేదు. కానీ మీరు ఇంకొక వ్యక్తి యొక్క భర్తను కూడా నిందిస్తున్నారమ్మా. మరి ఆమె పక్షాన్ని ఆలోచించండి. మీ భర్తగా ఆయనను చెడాపెడా వాగేసరి తిట్టారు. మరి ఇంకొక ఆవిడ భర్తను కూడా మీరు ఇప్పుడు తిడుతున్నారు. అంటే నీకు భర్తగా అన్యాయం చేస్తే ఇబ్బంది అనిపిస్తే ఇంకొక వ్యక్తి భర్తను మీరు ఏ విధంగా తిడతారమ్మా? మీ కొడుకు చేసిన కంప్లైంట్ మీద. మరి ఆయన వచ్చి సామరస్యంగా నేను వీడియోలో మాట్లాడితే ఇలా ఎందుకు చేశావని చెప్పి అడగాల్సింది పోయి, కొడుకును పంపాల్సింది పోయి ఇలా చేసిందని చెప్తున్నావమ్మా. నువ్వే కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వే వెళ్ళి అడగొచ్చు కదమ్మా. ఒకసారి గరికపాటి యొక్క భావజాలం చూద్దాం. ఈ వీడియోలో చివరి వరకు మీ యొక్క ఎక్స్ప్రెషన్ చూద్దాం. మీరు ఎంత కోపంగా, ఎంత పౌరుషంగా ముందుకొస్తున్నారు, ఎంత వ్యగ్రతతో, కోపంతో, అగ్రెసివ్‌గా మీ కళ్ళ భావజాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటు యూట్యూబర్స్‌ని తిడుతున్నారు, గరికపాటిని తిడుతున్నారు, గరికపాటి యొక్క శిష్యులను తిడుతున్నారు. అంటే అగ్రెసివ్‌నెస్ అనేది నీకుండి, మీకు అంత వ్యగ్రత, కోపం ఉండి గరికపాటి గారిని ఆవేశం గల వ్యక్తి, ఇంకా ముండోడు, ఇంకా నానా పదాలేస్తున్నారమ్మా. అవును, గరికపాటి గారు ఇప్పటికీ యువకుడితో ఒక ఆవేశం, అర్థవంతమైన ఆవేశంతో ఉంటారమ్మా. ఆయన ఆవేశంని సమాజ బావు కోసం, ఆయన కోపంలో ఈ సమాజం ఉద్ధరించబడాలని, ఈ యొక్క తరము బాగుపడాలని చెప్పి. మరి మీ ఆవేశంలో మీ యొక్క స్వార్థమే ఉందమ్మా. మీ స్వార్థంతో కూడిన ఆవేశాన్ని ఇవాళ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆయన బదనాం చేస్తున్నారు. ఇక్కడే ఉన్న దేశంలో ఉన్న గుంటనక్కలకు మీరు అవకాశం ఇచ్చారు. ఇక్కడే ఉన్న దేశద్రోహులకి మీరు గరికపాటిని బాధపెట్టే పని చేశారు. ఇక్కడున్న మతద్రోహులకి, మత పిచ్చి లేసిన వారికి అవకాశం ఇచ్చారు. అలాంటి టైంలో అందరూ స్పందించకపోతే ఇది మీ భార్యాభర్తల విషయం కదమ్మా. ఇది దేశానికి సంబంధించిన గౌరవం, సనాతన ధర్మానికి సంబంధించింది, పౌరాణిక గాథలకి, ఇక్కడ చరిత్రకు సంబంధించింది. అందుకు తప్పకుండా గరికపాటి కోసం అందరూ స్పందిస్తున్నారమ్మా. గరికపాటిని గురువుగా చూస్తారు, సాంప్రదాయానికి సంబంధించిన ఆధ్యాత్మిక గురువుగా చూస్తారు. మీ ఒక భర్తగా చూడరమ్మా. మీ భర్త, భార్యాభర్తలు మీ ఇద్దరి వరకే. కాబట్టి మీరు మీకు సపోర్టుగా మాట్లాడితే ఒకలాగా, మీకు ఇంకొకలాగా మాట్లాడితే ఒకలాగా అంటున్నారమ్మా. కాబట్టి ఇది సరికాదు. ఇంకా మీరు గరికపాటి గారిని శారీరకంగా ఆయనను వర్ణించుకుంటూ ఇబ్బంది పెట్టడం అది సబబు కాదమ్మా. ఇంకోటి ఏంటమ్మా, మిమ్మల్ని బలవంతంగా కనుక పెళ్లి చేసుకుంటే ఎట్లా సాధ్యమవుతామ్మా? ఒక అహల్యను దేవేంద్రుడు, అంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ ద గాడ్స్, అంటే దేవుళ్ళకి రాజైన ఇంద్రుడు, దేవుళ్ళకి రాజైన ఇంద్రుడు అహల్యను కామించి ఆమెను మారువేషంలో వచ్చి, గౌతమ మహర్షి వేషంలో వచ్చి ఆమెను మోసం చేసే ప్రయత్నం చేస్తే ఆమెకు కూడా ఆయన మీద ఇష్టం ఉండడం వల్ల వచ్చింది గౌతమ మహర్షి, తన భర్త అయిన గౌతమ మహర్షి కాదు, ఇంద్రుడు అని తెలిసి, కానీ తెలిసిన విషయం బయటపడకుండా ఆయనతో కామించాలనే ఉద్దేశంతో అహల్య తప్పు చేయడం వల్ల ఇటు ఇంద్రుడి కోరిక, ఇటు అహల్య కోరిక తీరుతేనే శాపానికి గురైన అహల్య రాయిగా మారితే, రామావతారంలో మళ్ళా రాముడు అక్కడ కూర్చోవడం వల్ల రాయిగా ఉన్న అహల్య మనిషిగా మారిందమ్మా. అంటే ఆ ఆడదానికి అక్కడ ఇంద్రుడితో తప్పు చేయాలని కోరిక ఉండడం వల్లనే తను తెలిసి కూడా ఏమనలేక ఆ తప్పుకు తను యాక్సెప్ట్ చేసింది. అంటే ఆడది యాక్సెప్ట్ చేస్తేనే అది జరిగింది అనడానికి అది మీరన్న రామాయణ ఆదర్శం అమ్మ. ఇంకొకటమ్మా, మీరు రావణుడికి సంబంధించిన చెడు చరిత్రను చెప్పాల్సింది పోయి గరికపాటి గారిని అంటున్నారమ్మా. అక్కడ మీరు సీత అనే అనుకుందాం గౌరవంగా, మాకు సీత అమ్మతో సమానం, మీరు కూడా ఒక అమ్మ లాంటి వారు, గరికపాటికి భార్య కాబట్టి, వారికి భార్య కాబట్టి. మరి రావణాసురుడు ఎత్తుకెళ్ళిన సందర్భంలో సీత ఎక్కడైనా అహల్యలాగా యాక్సెప్ట్ అయినట్టు, ఒప్పుకున్నట్టు చరిత్రలో ఎక్కడైనా ఉందా అమ్మా? లేదు. తిరస్కరించింది. మొదటి నుంచి సీతాదేవి తిరస్కరించుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ భారతీయులలో రాముడి కంటే ఎక్కువ ఇష్టపడేది సీతనమ్మ. అందుకే మన జాతి వారంతా కూడా ఆడవారికి
ఎక్కువ మొత్తంలో గౌరవం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సీతయ్య అమ్మ. రాముడి గౌరవాన్ని కాపాడింది సీత కాబట్టి మా దేశంలో, మన దేశంలో మా అంటే ఇతరులకు చెప్తున్నా, ఇది విదేశీయులకి లేకపోతే విదేశీ సంస్కృతిని ఇష్టపడే వారికి, మా దేశంలో అమ్మ, మన దేశంలో, మా అంటే ఇతరులకి, మన దేశంలో ఆడదానికి ఇచ్చే గౌరవానికి గల కారణం సీతాదేవమ్మ. ఇవాళ బస్సులో సీట్లు కేటాయించి అటువంటి ఆనవాయితీ నేర్పింది అంబేద్కర్ రాజ్యాంగం ఒక్కటే కాదమ్మా. మానవ మగ హృదయాల్లో ఆడవారికి ఉండే గౌరవం అమ్మ. డబ్బులు పెట్టి కూడా ఆటోలో ఆడవారికి సీటు ఇస్తున్నది ఈ దేశం అంటే అమ్మ అనే పదానికి ఆడవారికి ఇచ్చే గౌరవానమ్మ. మగవాడిని ఏమైనా కుట్టినా తిట్టినా బాధ వచ్చిన పంచాయతీలో కానీ బయట కానీ ఎవరు కన్నీరు కార్చరమ్మా. ఆడవారిది కన్నీరు కారిస్తే ఆడవారితో పాటు మగవాడు చెలించిపోయి వెంటనే ఆ పరిష్కారం కోసము ఎలాంటి నిర్ణయం తీసుకుంటారమ్మా. మరి అలాంటిది మీరు ఆయనకి ఆడవారి మీద గౌరవం లేదని ఈ విధంగా చెప్తారమ్మా. మీరు తిరస్కరించి కనుక ఉండుంటే మిమ్మల్ని ఎట్లా పెళ్లి చేసుకోవడం సాధ్యమవుతుంది అంటే చరిత్రలో చాలామంది తిరస్కరించిన వాళ్ళు ఉన్నారమ్మా. ఒక దమయంతి, నలమహారాజుని చేసుకున్న దమయంతి కలిపురుషి ప్రభావం వల్ల వాళ్ళు విడిపోతే మళ్ళీ అంటే కర్కోటకుడి విషానికి గురైన ఆ నలమహారాజు రూపం మార్చుకుంటే గుర్తుపట్టడం సాధ్యం. కానీ ఆ దమయంతి భర్తను దక్కించుకోవడం కోసం కలిపురుషుని ప్రభావం వాళ్ళు విడిపోయిన జంట ఎన్నో ప్రయత్నాలు చేసిందమ్మా. అదమ్మ ప్రేమ జంట ఈ భారతదేశంలో. అదమ్మ ఈ పురాణాలు ఇచ్చింది భర్తను కాపాడుకోవడం కోసం. భర్త లేకపోతే భర్త కోసం చివరి వరకు ప్రయత్నం చేసిందమ్మా దమయంతి. ఆమమ్మ మాకు ఆదర్శం. మరి ఆ విధంగా మీరు అలాంటి ప్రయత్నము మీ మొదటి భార్య భర్త కోసము కట్టుబడి ఉండాల్సింది కదమ్మా. ఈయన బుట్టలో వేస్తే మీరు ఏ విధంగా పడిపోయారమ్మా. కాబట్టి అలాంటివి మానసిక దోపిడీ జరగదమ్మా. ఎప్పుడైనా సమాజంలో మానసిక దోపిడీ జరిగిందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇక్కడ అది సరిపోదమ్మా, ఉదాహరణ సరిపోదు. ఇంకా చెప్తానమ్మా, మన్నించండి పెద్దవాళ్ళారా, నాకంటే పెద్దవాళ్ళారా. దుర్యోధనుడి చెల్లెలు దుస్సలని చేసుకున్న ఆ జయద్రథుడు దుర్యోధనుడికి ఏమవుతాడు? బావవుతాడు లేదా బావమరిది అవుతాడు. మరి దుర్యోధనికి బావ లేదా బావమరిది అయిన వారు దుర్యోధనుడి యొక్క చిన్నాన్న కొడుకులు పాండవులకి ఏమవుతాడు? వాళ్ళకి కూడా బావ లేదా బావమరిది అవుతాడు. మరి వాళ్ళ భార్య దుర్యోధనుడికి ఏమవుతుంది? వదిన లేదా మర్దలు. అట్లా ఈ దుర్యోధనుడి బావకు పాండవులు కూడా బావమరుదులు అవుతారు. ఎందుకంటే దుర్యోధనుడు బావమరిది కాబట్టి. మరి పాండవుల భార్య ఏమవుతుంది? చెల్లె అవుతుంది. ఆ చెల్లెను ఇష్టపడ్డ ఈ జయద్రథుడు వనవాస సమయంలో అడవిలో ఉంటే ఏం చేశారమ్మా? జయద్రథుడు తరిమి వెంటబడి రథంలో వేసుకొని లాక్కొని వస్తే అక్కడున్న వాళ్ళ గురువు ఆమెని కాపాడే ప్రయత్నం చేశాడు. పాండవులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సందేశం పంపాడు. మరి అప్పుడు ఆ ద్రౌపది కనుక లొంగిపోయినట్టు వ్యాస భారతంలో ఎక్కడన్నా నన్నయ్య తిక్కన ఎర్రన భారతంలో ఉందామా? ఆమె తిరస్కరించింది. ఆమె అసలు యాక్సెప్టే చేయలేదు. ఆ విధంగా చేయకపోవడం వల్ల పాండవుల హృదయాలు ఉండిపోయిందమ్మా. అంటే ఆడది గనక అంగీకారాన్ని తెలియపరచకపోతే మగవాడు చేసేది శారీరక బలాత్కారము. మగవాడు దోచుకునేది శారీరక అవయవాలను. కానీ ఎప్పుడు కూడా మనసును దోచుకోవడం అనేది ఆడవారి విషయంలో మగవారికి కానీ, మగవారి విషయంలో ఆడవారికి కానీ అసలు మనసును దోచుకోవడం అనేది ప్రకృతిలో సాధ్యం కాదమ్మా. కాబట్టి ఆయన మిమ్మల్ని శారీరకంగా భార్యగా మార్చుకుంటే మానసికంగా మీరు ఆయనతో అన్ని సంవత్సరాలు సంసారం ఏ విధంగా చేయాల్సి వచ్చిందో, మరి అదేంటిదో మీరు బ్రాహ్మణ వంశం నుంచి వచ్చిన వారు మీరు ఆలోచించాలమ్మా. ఇట్లా ఇంకోటమ్మా, ఎవరైనా ఆ వ్యక్తితో బంధం వద్దనుకుంటే తిరస్కరించవచ్చమ్మా. మన నరుల కాలంలో, ఈ కాలంలో ఏం జరిగిందమ్మా మీకు తెలుసమ్మా. ఆ చరిత్ర బహుశా వినే ఉంటారనుకుంటాను. సారంగధరుని చరిత్రలోనమ్మా, సారంగధరుడి యొక్క నాన్న ఒక ఆవిడని చేసుకుంటే, వాళ్ళు రాజులు కాబట్టి ఆవిడ ఈ సారంగధరుని ఇష్టపడుతుంది. నాన్న ముసలోడు కావడం వల్ల తెచ్చుకున్న వీళ్ళ పినతల్లి వయస్సులో ఉండడం వల్ల ఈ సారంగధరుడి వయస్సు ఆమె వయస్సు ఒకే కొంచెం దగ్గరలో ఉండడం వల్ల తండ్రి లేని సమయంలో కొడుకుతో, అంటే భర్త లేని సమయంలో పుత్రుడైన సారంగధరుడితో శారీరకంగా కలుసుకోవాలంటే అసలుకి అమ్మతో సమానం సాధ్యం కాదని చెప్పి తిరస్కరించిన సారంగధరుడు ఈ సాంప్రదాయం కోసము తండ్రి ఆజ్ఞ మేరకు భటుల చేత చనిపోతాడు. కానీ అక్కడ ఇష్టపడ్డదని చెప్పి బలాత్కారం చేస్తుందని చెప్పి తను మనస్సును ఒడగొట్టుకోలేదమ్మా. శరీరాన్ని కూడా తనకు అంకితం చేయలేదమ్మా. అంటే ఇక్కడ మనం వద్దు అనుకుంటే ఏది కూడా మనల్ని ఆ విధంగా ప్రోత్సహించే సందర్భాలు ఉండదమ్మా. ఇంకా మీరు అంటున్నారు గరికపాటి గారిని చాలా మంది తిడుతున్నారు, చేస్తున్నారు, మీరు వాళ్ళనండి గరికపాటి గారు అంటున్నారు. గరికపాటి గారిని తిడుతున్నారా యూట్యూబర్స్? ఒకసారి కామెంట్స్లో చూడమ్మా, గరికపాటి గారికి సంబంధించి ఏ విధంగా భక్తులు స్పందిస్తున్నారు, ఏ విధంగా ఈ పౌరాణికులు స్పందిస్తున్నారు అనేది ఒకసారి చూడండమ్మా. ఇంత మొత్తంలో మీరు గరికపాటి గారిని మీరు మరింత గౌరవమైనటువంటి స్థానంలోకి తీసుకొచ్చారమ్మా. ఈ హెచ్చరిక భారతదేశంలో ఆధ్యాత్మిక గురువుల మీద కనుక ఇలాంటి వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించిన దాడులు జరిగితే అది దేశ గౌరవాన్ని నిందించినట్టు, నిలదీసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి ఆప్షన్ ఇవ్వం.
ఈ గ్రంథాలను నమ్ముకున్న వారికి ఇక్కడ దేశం బాగుండాలి, వ్యక్తులు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఆడవారికి మగవారికి ఉండే విలువల్లో గౌరవాలు బాగుండాలని కోరుకునే వాళ్ళం, ప్రశాంతంగా ఉండాలి దేశాన్ని కోరుకునే వాళ్ళం. కాబట్టి ఆ ఉన్న గురువులు కాస్త వాళ్ళు వెనక్కి వచ్చినా మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా మన దేశ గౌరవం దెబ్బతింటే ఇక్కడ అల్లకల్లోలు సృష్టించబడతాయమ్మా. అలాంటి అల్లకల్లోలాలు సృష్టించబడడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక గురువుల యొక్క వ్యక్తిత్వాల మీద దాడులు జరిగితే ఇతర వ్యక్తుల యొక్క దౌర్జన్యాలు ఇక్కడ ఎక్కువైతే ఇక్కడ ప్రజల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వెళ్తుందమ్మా. మనోభావాలు దెబ్బతింటాయమ్మా. ఇక్కడ గుడులు పోతాయమ్మా, ఇక్కడ బడులు పోతాయమ్మా, ఇక్కడ గౌరవాలు పోతాయమ్మా, ఇక్కడ విదేశీ సంస్కృతి వస్తుందమ్మా, ఇక్కడ ఆడవారు చంపివేయబడతారమ్మా. ఇక్కడ విదేశాలలో ఆడవారి మీద దాడులు ఎక్కువ జరుగుతాయి. అంటే నేను కొన్ని దేశాల గురించి చెప్తున్నా. ఒకవేళ దాడులు అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇంకో రకమైన దాడులు కాదమ్మా. శరీరానికి సంబంధించి ఎవరు పడితే వారితో శారీరక కమిట్మెంట్లు ఒప్పందాలు చేసుకుంటారు. ఇక్కడ అది దాడిగా భావిస్తామమ్మా మేము. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ భంగం కలగద్దంటే, హక్కులకు భంగం కలగద్దంటే విదేశీ సంస్కృతి ఇక్కడ రావద్దమ్మా. ఇంకా 30 తరాలు గడిచినా కూడా భారతీయుల యొక్క రక్తంలో ఇప్పుడు కూడా ఆడవారికి ఒక విలువ ఉంటుంది. ఆడవారి విషయంలో శీలానికి ఒక గొప్ప గౌరవం ఇస్తాము. ఆ శీలాన్ని భంగపరిచే ఏ సంస్కృతి ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడి భారతీయ రక్తం యాక్సెప్ట్ చేయదమ్మా. కాబట్టి అదిని దెబ్బతీసే ప్రయోగాలు ఇతర వ్యక్తులు చేస్తారు. కాబట్టి గరికపాటి గారిని కానీ ఇక్కడ గ్రంథాలను కానీ ఎవరన్నా కూడా ఇక్కడ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరమ్మా. ఇంకా మీరు మీ వ్యక్తిగత జీవితంలో చాలా లోపాలతో కూడిన విషయాలని చెప్తున్నారమ్మా. అక్కడ మీ లోపాలు నేను కనబడుతున్నాయమ్మా. కానీ మీది లోపం అనడం మాకు ఇష్టం లేదు. మీరు మా గరికపాటి గారికి మొదటి భార్య కాబట్టి లోపం మీదన్నా మా గురుగారి కొడుకుదన్నా కూడా అది మాకు అవమానం అమ్మ. ఇక్కడ మనలో మనం గొడవ పెట్టుకుంటే అది ఇతరులకి అది ప్లస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని బాధ పెడుతున్న ప్రతి ఒక్క మాట కూడా మేము లోపల బాధపడుతూ అంటున్నాం. ఎందుకంటే మీరు గరికపాటి గారితో సంసార జీవితాన్ని చేసిన మొదటి అమ్మగారు మాకు. కాబట్టి మీరు వ్యగ్రతతో చేసినా, ఏ విధంగా వ్యక్తిగత ఈర్ష్యతతో చేసినా కూడా అది మిమ్మల్ని అనడము మాకు ఇబ్బంది. కానీ ఆ విధంగా మేము ఖండించకపోతే ఈ దేశానికి ఒక నడవడిక నేర్పే గురువులను అది నిందించినట్టయితే అని అనాల్సి వస్తుంది. కాబట్టి చాగంటి గారిని అన్నా, గరికపాటి గారిని అన్నా, వద్దిపర్తి పద్మాకరరావు గారిని అన్నా, ఇంకెవరినన్నా, ఇంకా చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను. కానీ వీళ్ళని అనడం వల్ల ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయమ్మా. గరికపాటి గారు చాలా వేగంగా షార్ట్కట్లో ఆ సారాంశాలను, ఈ గ్రంథాల సారాంశాలను, ఇతిహాసాలు, పురాణ గ్రంథాల సారాంశాలను ఇక్కడ కాలేజీ పిల్లలకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎంత చక్కగా నేర్పుతాడంటే షార్ట్కట్లో చెప్పడం వల్ల ఎంతోమందికి వాళ్ళ అసలు సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు ఇంత గొప్ప విధంగా ఉంటాయా అని చెప్పి ఒక మార్పు తీసుకొస్తున్న వ్యక్తి అమ్మ. అసలు సినిమా పిచ్చిలో పడిపోయిన జనాలు, డబ్బు పిచ్చిలో పడిపోయిన జనాలు, సంస్కృతి మరిపోయిన జనాలకు సనాతన ధర్మం ఇంత గొప్పగా ఉంటుందా, గ్రంథాలు ఇంత బాగుంటాయా, దీనిలోనే ఫిలాసఫీ ఉందా, దీనిలోనే మనస్తత్వ శాస్త్రం ఉందా అని చెప్పి షార్ట్కట్లో తక్కువ సమయంలో నిరూపించేవారు గరికపాటమ్మ. ఆయన వేసిన మార్గమే చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క హైవేలకు వెళ్ళడానికి ఈయన మొదటి మెట్లను వేస్తారమ్మా. ఈయన ఉపన్యాసాలు విన్న వాళ్ళు, ఈయన ప్రవచనాలు విన్న వాళ్ళకి ఫస్ట్ మనస్సు మళ్ళీ గ్రంథాల మీద ఒక పట్టు వస్తుందమ్మా, ఒక రుచి ఏర్పడుతుందమ్మా. ఆ రుచిని తినడం అలవాటు పడ్డవారు, వినడం అలవాటు పడ్డవారు అక్కడ వేదాల వైపు వెళ్ళిపోతారమ్మా. అలా విని మారిన చాలా కుటుంబాలలో మా కుటుంబం కూడా కుటుంబం. అంటే మార్పు కోసం ప్రయత్నం చేస్తారమ్మా. వీళ్ళ ప్రవచనాలు వినడం వల్ల పూర్తిగా మారుతారని చెప్పలేమమ్మా. మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఆ మార్పు కోసం ప్రయత్నం అనేదే కనుక లేకుంటే ఇవాళ చాలా కుటుంబాలు ఈ దేశంలో పడిపోయేటి అమ్మ. ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న బ్యాడ్ కల్చర్కు, ఇప్పటికున్న వ్యక్తుల మధ్య విషాలతో కూడిన, విద్వేషాలతో కూడిన విష సంస్కృతికి ప్రజలు ఎప్పుడో చనిపోయి కొట్టుకొని చచ్చే అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగేదమ్మా. అలాంటి మార్పును తీసుకొచ్చిన వాళ్ళని మీరు అనడం అనేది మీ వ్యక్తిగతంగా భర్తను మీరు అనుకుంటే మీరు వాడే ప్రతి ఒక్క పదానికి మేము గౌరవించేవాళ్ళం. వ్యంగ్యస్థుతి లేకపోతే ఇష్టంతో కూడిన తిట్లు అనుకునే వాళ్ళమమ్మ. కానీ ఆయన ఒక కుర్చీ మీద కూర్చుండే పెట్టి మేము గౌరవించుకుంటే మీరు భర్త అనే వంకతో, గతంలో ఉన్న భర్త అనే వంకతో ఇన్నంటే ఇక్కడ మేము మిమ్మల్ని ఆలోచించాలి, దేశ గౌరవాన్ని ఆలోచించాలి, గురువు గారిని కూడా ఆలోచించాలి. గురువు అంటే ఏదమ్మా మాకు నేర్పిన ధర్మం. స్వయాన భగవంతుడైన కృష్ణుడి యొక్క అన్న అంటే రాముడి అవతారంలో ఆయనని లక్ష్మణుడు అని, విష్ణు అవతారంలో ఆయన్ని ఆదిశేషుడు అంటామమ్మ. మరి ఇక్కడ ద్వాపార యుగంలో ఆయనని బలరాముడు అంటాం. అలాంటి విష్ణుకు ఆదిశేషుడైన బలరాముడు ఇక్కడ అన్నగా జన్మించిన వాడు కూడా గురువు విషయంలో తప్పకుండా బలరామునికి శిక్ష పడే విధంగా అక్కడ తీర్పు ఉంటుందమ్మా. అంటే గురువును, బలరాముడు రాజు అనే ఉద్దేశంతోనే గురువును నాగలితో తన చేతిలో ఆయుధం నాగలితో చంపితే గురు హత్య నేరమని భావించి ఆయనకు చాలా సంవత్సరాలు శిక్ష వేస్తారమ్మా. అది తీర్థయాత్రలు తిరిగి రావాలని చెప్పి శిక్ష వేస్తారు. అదే టైంలో కూడా యుద్ధం జరుగుతుంది. దీని ఇంకా చాలా లాజిక్స్ ఉంటాయి. అంటే మేలు జరగాలి, అదృష్ట శిష్ట రక్షణ అనే విధంగా మనకి ఆ విధంగా జరుగుతాయమ్మా. గురువులను కనుక ఆ విధంగా ఇబ్బంది చేస్తే చాలా రకంగా ఉంటుందమ్మా. ద్రోణుని నిందించిన, భీష్ముని నిందించిన అక్కడ ఎవ్వరు కూడా ఆ కాలంలో దాన్ని పాండవులు కానీ కృష్ణుడు కానీ ఒప్పుకోలేదమ్మా. చివరికి
ధర్మం ఎటువైపు ఉందో అటువైపే ఉంటుందమ్మా ఈ భారతదేశం. ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకే, ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకే ఉంటుందమ్మా. ఆ ధర్మబోధన చేసి ఆయనను మీరు అనడం అనేది కూడా మేము ధర్మ విరుద్ధంగా భావిస్తామమ్మా. కాబట్టి మీరన్నారు పాపం చేసిన వాడికి శిక్ష పడక తప్పదు. మీరు అనుభవిస్తున్నారు గత 30 సంవత్సరాల క్రితం మాకు చేసిన పాపానికి అని చెప్పి గరికపాటి తిడుతున్నారమ్మా. మీరు గరికపాటిని అనడం వల్ల మీరే ఇవాళ బాధపడుతున్నారమ్మా. చాలా మంది మరి గరికపాటిని అంటున్నారా, మిమ్మల్ని అంటున్నారా మీరే చూడమ్మా. అంటే శిక్ష మీకు మీరు వేసుకున్నారా, ఆయనకు మీరు వేశారా చూడమ్మా. అంటే ఇంకొక విషయం అమ్మా, మీ కుటుంబం చాలా ఆర్థికంగా బాగుపడ్డది, మీరు మంచి పిహెచ్డీలు పీజీలు సంథింగ్ ఏదో 3 రకాల పట్టాలు సాధించారని చెప్తున్నారమ్మా. భగవంతుడు తలుచుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఆయనకు భగవంతుడు తలుచుకోవడం వల్లనే ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ఒక ఖ్యాతి వచ్చింది. మీకు కూడా భగవంతుని కనికరం ఉండడం వల్లనే ఆయన వదిలిపెట్టినా కూడా మీరు ఇవాళ ఉన్నతంగా బ్రతకగలుగుతున్నారమ్మా. మీకు తెలుసు కదమ్మా, కాళిదాసు జీవిత చరిత్రలో కాళిదాసుకి అక్షరం ముక్క చదవడము, గుర్తుపెట్టుకోవడం రాయడం రాదు. అమ్మవారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల కాళిదాసు మీద నాలుక మీద రాసిన ఆ గీతనే కాళిదాసు యొక్క కవిత వైభవం అనేది ఆ విధంగా పెరిగిందమ్మా. వాళ్ళ గురువు, వారి కాళిదాసు గురువు, నీకు కాళిదాసు గురువు ఏమని శపిస్తారమ్మా చరిత్రలో? ఒక ఆడదని శపిస్తాడు. నువ్వు ఎందుకు పనికిరాని ఒక అజ్ఞాని భర్తగా నీకు లభిస్తాడు అని చెప్పి, భర్తగా వస్తానని చెప్పి ఆవిడను శపించిన గురువు, గురువాక్యం తప్పకూడదు కాబట్టి అంత సోమరిగా ఉన్న అంత ఇగ్నోర్ పర్సన్ కాళిదాసు భర్తగా పోలడం వల్ల ఆమె చాలా బాధపడతాము. కానీ అదే ఆ వ్యక్తి జీవిత చరిత్రలోనే, ఆవిడ జీవిత చరిత్రలోనే భగవంతుడి దయ వల్ల మొరటోడు అనుకున్న చదువు రాదు జ్ఞాపక శక్తి లేదు అనుకున్న వ్యక్తిని మళ్ళీ అదే అమ్మవారు కనికరిస్తేనే ఆ కాళిదాసు గొప్పవాడయ్యాడు. ఆ కాళిదాసు గొప్పవాడు అయితేనే ఇక్కడ శపించబడ్డ ఆవిడకి గొప్ప భర్త దక్కడమ్మా. అంటే భగవంతుడి చేతిలోనే ఏదైనా ఉంటుంది. అక్రవష్టుడి చరిత్ర మీకు తెలుసు కదమ్మా, కుచేరుడి చరిత్ర మీకు తెలుసు కదమ్మా, చివరికి వస్తే భక్త రామదాసు కూడా చరిత్ర మీకు తెలుసు కదమ్మా. అంటే ఇట్లా భగవంతుని కనికరం ఉండడం వల్ల ఎప్పుడు ఎవరి జీవితాలు ఈ విధంగా లెగుస్తాయి, పడిపోతాయి అనేది మన చేతులు లేదమ్మా. అదంతా కూడా పరమాత్మ చేతిలో ఉంది. కాబట్టి ఇవాళ మీరు బాగుపడము సంతోషం, కానీ అది మీ పుణ్యం వల్లనే బాగుపడ్డాను అనుకోకండి. భగవంతుడి దయ. గరికపాటి వారు పడిపోయారు చాణం సబబు కాదు, ఆయన ఇంకా పైకి లెగిచారు. అంటే ఆయన విలువలు మీరు పడగొట్టబోయి ఆయన విలువలు మీరే పైకి తీసుకొచ్చారు. అందుకు కూడా మీకు మేము నమస్కరిస్తున్నామమ్మా. ఆయన మొదటి భార్యగా మీరు ఇవాళ ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం వల్ల ఆయన గారి యొక్క విలువలను తగ్గించే ప్రయత్నం చేసినా అది పెరిగిపోయిందమ్మా. అది పెంచే విధంగా చేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. చాలా విషయాలు మీరు మాట్లాడిన దాంట్లో ఇబ్బందికరమైన చాలా విషయాలు కానీ ఇప్పటికీ చాలాసేపు వీడియో మాట్లాడమమ్మా. కాబట్టి మీకు ఒక ధన్యవాదాలమ్మా. మీ పిల్లలు మీ మాట వినాలి, మీ బంధాలు అంటే అమ్మ కొడుకుల బంధాలు కావాలని కోరుకుంటామమ్మా. మీరు బాధపడుతున్న ప్రతిసారి గరికపాటి విషయంలో మీరు ఎంత ఇష్టపడ్డారో ఆయన వదిలిపెట్టడం వల్ల, మీరు ఒంటరిగా ఉండడం వల్ల ఇంకా ఆయన మీకు గుర్తొచ్చే ఇష్టం ఉన్న వ్యక్తి దూరం అయితేనే కోపం వస్తామా ఎవరికైనా కూడా. ఆయన మీద ఉన్న ఆ ఇష్టమే మీకు ఇంత వ్యగ్రతతో వచ్చింది అనుకుంటామమ్మా. మీ మనస్సులో ఆయనను మీరు దోషి అనుకున్నా, భర్త అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, మేమైతే మీ ఇద్దరి మీద అభిమానం ఉంటుందమ్మా. ఇంకా ప్రధానంగా మీ కొడుకు మీ మీద ఇష్టపడే విధంగా ఆ భగవంతుడి దయలు ఉండాలని, మీ ప్రేమ కూడా మీ కొడుకుల మీద ఉండాలని చెప్పి, గురిజాడ మీద వాళ్ళ మీద ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఇష్టపడతామమ్మా. కానీ ఆ గరికపాటికి ప్రస్తుతంగా భార్య స్థానంలో ఉన్న ఆ అమ్మ గౌరవాలు కూడా కాపాడే విధంగా కొంచెం ఆలోచించాలమ్మా. ఆవిడ కూడా నొచ్చుకుంటుందనే విషయాన్ని కూడా మీరు ఆలోచించాలమ్మా. గరికపాటి గారు వచ్చి ఇలాంటి వీడియోలో చెప్పడం అనేది జరగకుండా ఉండాలని చెప్పి భావిద్దామమ్మా. మీ విషయంలో కనుక గరికపాటి గారు అన్యాయం చేసినా, న్యాయం చేసినా కూడా మిమ్మల్ని అనడము, గరికపాటి గారు అనడం అనేది మా స్థాయి కాదమ్మా. పురాణాలు ఏం చెప్తాయంటే మీకు తెలిసిందే కదమ్మా. అమ్మ నాన్న తప్పు చేసినా, గురువులు తప్పు చేసినా అది భగవంతుడితో సమానం. కాబట్టి వాళ్ళని విమర్శించే అటువంటి సామర్థ్యము మనకు లేదు, చేయకూడదు. గురువు తప్పును కానీ, అమ్మ నాన్న తప్పును కానీ మనము లెక్కగట్టే అటువంటి అర్హతే మనకు లేదని చెప్పి గ్రంథాలు ఉంటాయమ్మా. కాబట్టి మీ విషయంలో గరికపాటి వారు ఏ విధంగా ఉన్నారు, ఏం జరిగినా కూడా మేము వాటిని ఆయనను తప్పు అనే అటువంటి సామర్థ్యం మాకు కాదమ్మా, లేదమ్మా. ఇప్పుడు దయచేసి ఎందరో జీవితాలను మార్చుతున్న గరికపాటి వారికి, వద్దిపర్తి పద్మకరావు గారికి, ఇప్పుడు మీరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీ విద్యార్థులకి ఎంతోమందికి మీరు బోధన చేశారు. కాబట్టి ఇక్కడ భర్త మీద కోపంతో ఈ విధంగా మాట్లాడారు, కానీ మీ విద్యార్థులకు మీరు చక్కటి బోధన చేసి ఉంటారమ్మా. మరి వారి జీవితాలు కూడా బాగుండాలని చెప్పి మీకు నమస్కరిస్తున్నామమ్మా. వేదాల నుంచి, గ్రంథాల నుంచి ఈ విధమైన విషయాలు గుర్తుకు రావడంలో సహకరించిన మేము గురువుగా భావించే మా గురువు చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా మేము ఒక వందనాలు తెలియజేస్తున్నామమ్మా. ఇంకొక మాట ఏంటంటే, ఈ క్రమంలో తప్పకుండా కూడా ఆడవారి విషయంలో అదుపు తప్పే వ్యక్తుల యొక్క స్వభావాలు ఎక్కువనే ఉంటాయమ్మా. అలాగే మగవారి విషయంలో కూడా ఆడవారు మనసును కోల్పోవడం అనేది ఉంటుందమ్మా. అంటే వశిష్ఠుడు, రాముని యొక్క కులగురువు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడిని ఓడగొట్టడం కోసం విశ్వామిత్రుడు, రాజ్యాలను జయించిన విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడు ఇప్పుడు ఋషి అంటే చివరి స్థాయిలో
ముందు ఆయన విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడు, బ్రాహ్మణుడైనప్పుడు క్షత్రియుగా జన్మించాడు. ఆ విశ్వామిత్రుడు రాజ్యాలను ఓడగొట్టాడమ్మా. ఎన్నో రాజ్యాలను ఓడగొట్టిన అతనికి కామధేనువు మీద పుట్టిన ఇష్టం కారణంతో అక్కడ వశిష్ఠుడి మీదకి యుద్ధానికి దిగాల్సి వస్తమ్మా. ఆ కామధేను వశిష్ఠుని సమక్షంలో ఉంటుంది. అలాంటి సందర్భంలో వశిష్ఠునితో ఓడిపోతారమ్మా. ప్రతిసారి కూడా వశిష్ఠునితో ఓడిపోతాడు. ఓడిపోయిన ఆ విశ్వామిత్రుడు అంటే ఎందరి మీదనో గెలుపు సాధించి వశిష్ఠుడి చేతితో చేరేపగానే ఆయన సామర్థ్యాలు సరిపోయిన బలము కానీ బాణాలు కూడా సరిపోవు. అలాంటి సందర్భంలో కోపానికి గురైన ఆ విశ్వామిత్రుడు ఇతన్ని జయించాలంటే, వశిష్ఠుడిని జయించాలంటే ఆయనకున్న మార్గం కాస్త తపస్సు చేయడమేమమ్మ. ఆ తపస్సు చేసే సందర్భంలో ఏం చేస్తాడంటే మిత్రులారా, తపస్సు చేస్తున్నప్పుడు మధ్యలో చాలాసార్లు విఫలమవుతాయి. ఒకసారి విఫలం గురించి చెప్తాను నేను. మేనక వస్తుంది. మేనక వచ్చి ఆ తపోభంగం చేస్తుంది. అంటే ఒక వ్యక్తి తపస్సులో ఎంత నిమగ్నమై ఉన్నాడని చెప్పి పెట్టే పరీక్షనే ఆడవారిని పంపడం, మధ్యలో దానికి ఆటంకం కలిగించడం. అంత తపోనిష్ఠుడైన విశ్వామిత్రుడు అది వరకు కొద్దిసార్లు కూడా తపోభంగం కలుగుతుంది. అయ్యో ఇన్ని సంవత్సరాలు చేస్తే ఈ చివరికి వచ్చిన సమయంలో మళ్ళీ నేను తపోభంగం అయింది, వశిష్ఠుని ఓడగొట్టే అటువంటి శక్తిని కోల్పోయాను, అసలు నాకు అది తపోబలం లభించలేదని బాధపడతాడు. మళ్ళీ చేస్తాడు, మళ్ళీ విఫలమవుతుంది, మళ్ళీ చేస్తాడు. మేనక రావడం వల్ల మళ్ళీ తపోభంగం అవుతుందమ్మా. ఆ మేనకకి అంటే ఆమె అంటే మనకి అప్సరస లాంటి వ్యక్తిగా మనము రాజుల దగ్గర వాళ్ళు ఆ విధంగా దైవలోకంలో వాళ్ళు ఆ విధంగా చేస్తారు కదమ్మా, మీకు చరిత్రలు తెలుసు కదా. కాబట్టి ఆ మేనకకు లొంగిపోయిన విశ్వామిత్రుడు మళ్ళీ కన్నా ఒక కూతురు, ఆవిడే శాకుంతలాదేవి కదమ్మా. మేము మర్చిపోయి ఉంటాం బహుశా, మీరు తెలుగు టీచర్ అన్న కూడా మీకు ఎక్కువ గుర్తుంటుంది, సంస్కృతం అన్న తెలుగు అన్న కూడా. ఆవిడను కణవ మహర్షి కదమ్మా పెంచింది. అంటే ఆడవారికి లొంగడం అనేది సహజంగా జరుగుతుందమ్మా. మరి ఇక్కడ గురువుగారి విషయంలో, మీ విషయంలో మీరు కొంచెము అది ఏమి ఎట్లా అనేది మీరు సాధ్యాసాధ్యాల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం అనేది ఉందమ్మా. ఇట్లా చరిత్రలో ఆడవారి వల్ల జీవితాలను కోల్పోయిన వాళ్ళలో వశిష్ఠుడు లాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇంద్రుడు అహల్యతో తప్పు చేయాలని చెప్పి భావన కలిగి శాపానికి గురైన ఇంద్రుడు లాంటి వారు ఉన్నారు. ఇట్లా ఎంతో మంది వ్యక్తులు కూడా చరిత్రలో ఆడవారి వల్ల, అంతకుముందు వారు ఎన్ని రకాల బలాలను కలిగి ఉన్న, శక్తులను కలిగి ఉన్న అన్నీ కూడా ఆడవారి వల్ల కోల్పోయారు. కాబట్టి మీ విషయంలో జరిగిన విషయంలో కూడా గరికపాటి వారి యొక్క విధి విధానాలకు సంబంధించి మేము వారి గురుస్థానంలో ఉన్నారు కాబట్టి మేము వారిని అనలేము. ప్రస్తుతం వారు మాకు చేసే బోధనలు, వారు నేర్పే విషయాలన్నీ కూడా యాక్సెప్టబుల్గా ఉన్నాయి కాబట్టి మేము అతని యొక్క దీవెనలతో బ్రతుకుతున్నామమ్మా. ఇంకోటి ఏంటంటే, మొదట ఉన్నవారు ఏ విధమైన వ్యక్తి గారు, మారిన వారు ఈ విధమైన వ్యక్తి అని చెప్పి చరిత్ర చూడమని చెప్తామా. అంటే ఆ అగ్నిశర్మ లేదా రత్నాకరుడైనటువంటి ఆయన దొంగ. ఆ దొంగ భార్య పిల్లలను పోషించుకోవడం కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. దారి దోపిడి దొంగతనాలు చేసి బాధించి చంపి వాళ్ళ దగ్గర సొమ్మును తీసుకొచ్చి భార్య పిల్లలు పెడితే పాపము ఎవరి వైపు వస్తుంది అని ఒకరు ప్రశ్నిస్తే, ఈ పాపము దొంగతనాలు చేసి దారిలో ఉన్న వారిని చంపి ఆ పట్టుకొచ్చిన సొమ్ముతో నేను తినడమే కాక నా భార్య పిల్లలకు పెడుతున్నాను కాబట్టి వాళ్ళకు కూడా కొంత వెళ్తుంది అంటే, ఆ భార్యను పిలిచి అడిగితే సంబంధం లేదని చెప్పి, భర్త కాబట్టి అది నీదే విధి అని చెప్పి ఆ భార్య అనడం వల్ల మనస్సులో ఇబ్బంది పడిన ఆ దారి దొంగ రాముడి లేదా విష్ణువు భగవంతుడి దీవెన వల్ల ఆయన జ్ఞానిగా మారి రామాయణం రాశాడమ్మ. అంటే భగవంతుడు అప్పుడు దొంగగా ఉన్న వాల్మీకిని ఒక ఋషిగా మార్చి ఈ దేశ ప్రజలను మారడం కోసము రామాయణాన్ని ఆయన చేతుల మీదుగా రాపించి ఇచ్చాడమ్మా. ఇట్లా ఇప్పుడు కూడా గురువు గారు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అనేది మాకు ప్రధానమమ్మా. ఆయన గతంలో ఏంటనేది మాకు ప్రధానం కాదు కాబట్టి దయచేసి సెల్యూట్ చేస్తున్న భారత్కి. నా విషయాల్లో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఎక్కడైనా పొరపాటు కనుక ఉంటే మన్నించండి. వాళ్ళ కుటుంబాల విషయంలో మనం సగర్వంగా వాళ్ళిద్దరికి, అమ్మకు గరికపాటి గారికి కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఆయనకు ఆమె మొదటి భార్య కాబట్టి వాళ్ళను మనము ద్వేషించకూడదు, విమర్శించకూడదు. మన కుటుంబంలో వారిని కొట్టుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ విషయం అనేది సామరస్యంగా ఒక గౌరవంగా ముగించాలని కోరుకుంటూ ఈ జ్ఞానబోధన అందించిన చాగంటి కోటిశ్వరరావు గారికి మరియు గరికపాటి నరసింహారావు గారికి, వద్దిపర్తి పద్మకరావు గారికి నేను మనసారా సాష్టంగా నమస్కారం చేస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా సనాతన ధర్మాన్ని దెబ్బతీసే విధంగా ఆ అమ్మగారి వీడియోను ఆధారం చేసుకొని గురువుగారిని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేయకండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.